నా ఫ్రెండ్ విక్రమ్ని ఇతను తీసుకురా మన చోటికి తీసుకెళ్లాను. నిజంగానే వీడు రాజీ పడతారనుకుని విక్రమ్ని నేను తీసుకెళ్లాను. కానీ శోభరాజ్ అతన్ని చంపేశాడు. ఆ హత్య నేను కళ్ళారా చూశాను. ఇతనికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పబోతున్నాను తెలిసి మా అన్నయ్యని కూడా చంపేశాడు. అబద్ధాలు చెప్తావా? వాడు చెప్పేవని అబద్ధాలు. వాడు నమ్మకం సార్. వదలరా నన్ను. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? ఎలాగో నువ్వు నా ఏరియాకి వస్తావుగా. శోభరాజ్ కూర్చో. నన్ను హంతకుడు అంటున్నాడా? అది విని కూడా నన్ను ఊరుకోమంటారా? శోభరాజ్ నీ అంతు చూడకుండా కూర్చో. నిన్ను చంపకుండా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇలా కోర్టులో చట్టాన్ని అతిక్రమించడం తప్పు. అన్యాయంగా నా మీద నిందలేస్తున్నాడు. అది చూస్తూ నేను ఊరుకోవాలా? మిస్టర్ మూర్తి, అతన్ని ఊరుకోమని చెప్పండి, లేదంటే అతనికి ఇచ్చిన జామీన్ క్యాన్సిల్ చేస్తాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఈ నెల 18వ తారీఖుకి ఈ కేసు వాయిదా వేస్తున్నాను. ఆపండి రావచ్చు. ఏంటో అలా చూస్తావు? మీరంతా ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? శోభరాజ్తో. ఈ శోభరాజ్తో. ఆ రాస్కల్ నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాడు. మీరందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరు కాపాడతారా? వాడొచ్చి మిమ్మల్ని కాపాడతాడా? లేదా కోర్టు వచ్చి మిమ్మల్ని కాపాడుతుందా? ఇక మీద ఏ కోర్టు తెరవకూడదు. రోడ్లో ఎవరు నడవకూడదు. ఏ వెహికల్ తిరగకూడదు. అన్ని కోట్లు మూసేయండి రా. రేపు కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు రాలేదంటే ఇదే శాశ్వతం అవుతుంది. శోభరాజ్, రై శోభరాజ్, బయటికి రారా కుక్క. ఎందుకురా పిరిగితనంగా లోపల కూర్చున్నావు? రై, నా మీద ఉన్న కోపం వీళ్ళ మీద ఎందుకు చూపిస్తావురా? వీళ్ళందరినీ కొట్టి బెదిరిస్తే నేను ఏరియాను వదిలేసి వెళ్ళిపోతాననుకున్నావా? రై, ఇది నేను పుట్టిన గడ్డరా. బయటికి రారా కుక్క. రై శోభరాజ్, నా బొంతులో ఊపిరినంత వరకు ఈ స్థలంలో పిడికిన మట్టి కూడా నీ సొంతం కానివ్వనరా. రై దొంగ నా కొడక, రారా బయటికి. రారా దున్నపోతా, రారా ఎదవా, బయటికి రారా. రాయ్ ఎరా రాస్కెల్, నే వేసిన ఎంగిలి మెతుకులు తిని బతికిన వాడివి నువ్వు నన్నే ఎదిరిస్తావా? ఈ శోభరాజే లేకుంటే నీ అన్న నువ్వు వీధి వీధి అడుగు తిని ఉండేవాళ్ళరా. నా వల్ల బతికిన వాడివి ఈ రోజు నా ముందే నుంచుని చట్టం మాట్లాడుతున్నావా? నా చట్టం ముందు నీ చట్టం ఏమీ చేయలేదా? ఏంట్రా పెద్ద నీ చట్టం? చెత్త నా కొడక. కష్టపడకుండా కూర్చుని 10 మంది రౌడీలు వెంటేసుకుని బిచ్చగాళ్ళ రోజు మామూలు తీసుకుని తింటున్నావే, అదేనా నీ చట్టం? ఈ జనాన్ని సజీవ సమాధి చేసి దాని మీద బిల్డింగ్ కట్టించి కులకాలం చూస్తున్నావే, అదేనా నీ చట్టం? రేయ్, ఈ ఏరియాలో నేను ఉన్నంత వరకు నువ్వు మాత్రమే కాదు, ఎంత పెద్ద పోటుగాడు వచ్చినా ఏమి పీకలేడురా. చావబోతున్న వాడివి నాతోనే సవాల్ చేస్తున్నావా? నువ్వు అసలు ప్రాణాలతో ఉంటే కదా. ఏంట్రా, ఏం చేయగలవు? నువ్వు నా ఫ్రెండ్ విక్రమ్ని బ్రిడ్జి మించితో చంపేసావే, ఆ విధంగా చెప్తావా? లేదా నీకు నమ్మిన పట్టుగా విశ్వాసపాత్రగా ఉన్నాడే మా అన్నయ్య, ఆయన చెప్పినట్టు చెప్తావా? రేయ్, నీ తాటాకు చప్పలకి నేను భయపడను రా. ఎందుకంటే నువ్వు ఒక సాధారణమైన నీచమైన రౌడీ వెదవి.
వెధవి, పిరికి వెధవి. రేయ్, నీకు ధైర్యం ఉంటే నాతో పోటీకి రా, దున్నపోతా. ఇలా చూడు, నిన్ను చావగొట్టి కాళ్ళు చేతులు విరిచి మాంసంపొంత చేస్తాను. థు! నువ్వు మూయించేసేవే, ఈ కొట్ల నీ కళ్ళ ముందే తెరుస్తాను. దమ్ముంటే కాసుకోరా. ఇన్ని రోజులు నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడమే తప్పు. ఇవాళ నీకు సమాధి కట్టకుండా నిద్రపోనురా. రారా రారా, నీ తల వేరుగా ముండెం వేరుగా నడి రోడ్డులో పడేసి నన్ను ఎదిరించిన వాళ్ళకి ఇదే గతిని చూపిస్తాను రా. రారా రా. ఇది నా సమస్య, నేనే తెలుసుకుంటాను. రారా. పెద్ద ఛాంపియన్ అవుతానని చెప్పావు, లేవరా నాన్న. పెద్ద బాక్స్ అని చెప్పావు, ఒకే రౌండ్ అయ్యగారి పని అయిపోయిందా? లేస్తున్నారా? అయ్యో, నాకు భయంగా ఉంది. 1 2 3 4. వీడు తన్నులు తినడానికే పుట్టాడు రా. చూడరా, పుంజుకుంటే ఎలా పోతున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. రారా.
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, 'చైతన్యం ఒకటే మన జీవితానికి లక్ష్యం, పిరికితనాన్ని దగ్గరకే రానివ్వం, మనమంతా వీరులమై పోరాడదాం, విజయం పొందే గమ్యం వైపు పయనిద్దాం.